స్వచ్ఛ శ్రీకాకుళమే లక్ష్యంగా మనమంతా పనిచేద్దామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా బలగలోని చంద్రయ్య కాలనీ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మోడల్ టాయిలెట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు మరుగుదొడ్ల ముందు ఉన్న పిచ్చి మొక్కలతో పాటు చెత్త తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మొక్కలు నాటారు. గత నెలలో మహాత్మా గాంధీ స్ఫూర్తితో శ్రీకాకుళంలో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ప్రపంచ మరుగుదొడ్లు దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని శ్రీకాకుళంలో కమ్యూనిటీ మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ప్రజలు వినియోగించే విధంగా మరమ్మతులు చేపడతామని నగరవాసులకు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం అనగానే పచ్చదనం, పరిశుభ్రత గుర్తుకు రావాలన్న రామ్మోహన్ నాయుడు అంతా కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు మన శ్రీకాకుళంలో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తూ చాలా కార్యక్రమాలు చేశాం. దాన్ని ఒక ఎత్తు మరొక ఎత్తు ముందుకు నడిపించే విధంగా ఈరోజు వరల్డ్ టాయిలెట్ డేని కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని మన శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నటువంటి టాయిలెట్స్, ముఖ్యంగా కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మళ్ళీ రెనోవేట్ చేసి పబ్లిక్ చక్కగా యూజ్ చేసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మిషన్ మోడ్లో ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ ఉండాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా ఇప్పుడు కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు చూస్తున్నాం, ఆడపడుచులు ఇంటి దగ్గర టాయిలెట్ లేకుండా ఎంత వివక్షతకు గురవుతున్నారు. బయటికి విచ్చేసిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం తరచూ చూసేవాళ్ళం. ఆ పరిస్థితి లేకుండా ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా గౌరవం దక్కే విధంగా ప్రతి ఇంటిలో టాయిలెట్ కట్టాలని ఒక మిషన్ మోడ్లో మరి ప్రధానమంత్రి గారి తాలూకా మార్గదర్శనంలో, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి తాలూకా సహకారంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓడిఎఫ్ ఫ్రీగా మనం ఈరోజు చేసుకున్నాం. అయితే టాయిలెట్ కట్టడం ఒక ఎత్తు అయితే అది వాడకంలో కూడా ఉంచడం మరొక ఎత్తు అనేది కూడా తెలియజేస్తున్నాను. దానికి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. నిత్యం రన్నింగ్ వాటర్ ఉండాలి. అలాగే మనం కూడా ఆలోచనలో ఖచ్చితంగా అది వాడాలనేటటువంటి ప్రయత్నం చేయకపోతే చాలా దగ్గరలో మేము చూస్తున్నటువంటిది టాయిలెట్ గానే ఉండిపోతున్నాయి. అది వాడకంలో ఎవరు కూడా ముందుకు రానివ్వట్లేదు. కాబట్టి ప్రజలు మరింత చైతన్యంతో ప్రతి ఒక్కరు కూడా కట్టుకున్నటువంటి టాయిలెట్స్ అన్ని కూడా వాడాలి. అలాగే పబ్లిక్ స్పేసెస్లో కూడా ఎక్కడైనా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక టాయిలెట్ వాడేటటువంటి హ్యాబిట్ని కూడా మనం అందరం డెవలప్ చేసుకోవాలి. లేకపోతే సర్వసాధారణంగా మనం ఎక్కడైనా ఒక కార్నర్ దొరికిందనో, లేకపోతే చెట్లున్నాయి పొట్లున్నాయి అని చెప్పేసి అటు ఇటు వెళ్ళడం చేస్తుంటాం. కానీ ఆ పద్ధతులకి ఇంకా అంతం పలికి మన శ్రీకాకుళం కార్పొరేషన్ మనం అందంగా తయారు చేసుకోవాలి, మన పరిసరాలకి అందంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మాత్రం టాయిలెట్స్ మనం వాడకంలో తీసుకొని రావాలి. ప్రభుత్వం తరపున కూడా అదే ప్రయత్నంలో ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయో సుమారు 700కు పైగా టాయిలెట్స్ మన జిల్లాకి శాంక్షన్ అయి ఉన్నాయి. అందులో 140 వరకు మనం చేసుకున్నాం. మిగిలిన టాయిలెట్స్ కూడా మిషన్ మోడ్లో అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి ప్రజలకు అప్పచెప్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే కార్పొరేషన్లో నిన్న కూడా విమెన్స్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళాం. అలాగే లైబ్రరీ బిల్డింగ్ని ఇక్కడ చూసాం. డే అండ్ నైట్ జంక్షన్ దగ్గర చూసాం. అక్కడ కూడా విమెన్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తున్నా ఈ 3 ప్రాంతాల్లో డే అండ్ నైట్ జంక్షన్ దగ్గర, వరల్డ్ విమెన్స్ డిగ్రీ కాలేజ్ దగ్గర, అలాగే మనకున్న డిస్ట్రిక్ట్ లైబ్రరీ దగ్గర ప్రత్యేకంగా పింక్ టాయిలెట్స్ అని విమెన్ కోసమే కొత్తగా ఒక కొత్త రూపంలో ఆ టాయిలెట్స్ కూడా నిర్మించబోతున్నామని ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి మంచాన పడి మనం ఏ హాస్పిటల్కైనా వెళ్తే లక్షలు మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మన తాలూకా డబ్బు మన పిల్లల చదువులకనో, మన భవిష్యత్తుకనో, ఇతరత్ర కార్యక్రమాలకనో, వ్యవసాయంకనో పెట్టుకున్నటువంటి డబ్బు, మన ఆరోగ్యం ఎక్కడైనా సరే చెడిపోతే దానికే డబ్బు అంతా కూడా మనం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆ ఆరోగ్యం, ఆ డిసీజెస్ ఏ రకంగా వస్తున్నాయనంటే ఒక ప్రధాన కారణం స్వచ్ఛంగా మనం పరిసరాల్ని మనం ఉంచుకోలేకపోతున్నాం, లేకపోతే టాయిలెట్స్ని సరిగ్గా మనం వాడలేకపోతున్నాం. కాబట్టి ఆరోగ్యం కూడా బాగుండాలనంటే టాయిలెట్స్ ఖచ్చితంగా వాడుకోవాలి. ప్రతిరోజు కూడా
టాయిలెట్స్ క్లీన్ చేయించాలి. ప్రభుత్వం తరపున కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా కమిషనర్ గారు కూడా ఇప్పుడే చెప్తున్నాను, ప్రతిరోజు కూడా క్లీన్లీనెస్ తో ఉండాలి. అలాగే మనకున్నటువంటి కమ్యూనిటీ టాయిలెట్స్ ను కూడా కొంత డెవలప్ చేసుకొని అర్బన్ ఏరియాస్ లో, మెట్రో సిటీస్ లో ఏ రకంగానైతే దానికి ఒక సెల్ఫ్ సఫిషియెంట్ మోడల్ కింద సులభ్ కాంప్లెక్స్లు అన్ని కూడా కడుతున్నారో ఆ తాలూకా మోడల్ ని మనం శ్రీకాకుళంలో కూడా అలవాటు చేయాలి. రెవెన్యూ జనరేషన్ తో పాటు కొన్ని యాడ్స్ పెట్టుకుంటే దాని ద్వారా డబ్బులు వచ్చే విధంగా ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ టాయిలెట్స్ ను కూడా డెవలప్ చేస్తే అది సెల్ఫ్ సఫిషియెంట్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ మోడల్స్ కూడా మన శ్రీకాకుళంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి కమిషనర్ గారు దాని వైపు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆదేశిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఇంకా ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో, హాట్ స్పాట్స్ ఉన్నాయో ఈ టాయిలెట్స్ కోసం అవన్నీ కూడా పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడా కూడా మనకున్నటువంటి ప్రాంతంలో టాయిలెట్స్ లేవు అనే మాట రాకుండా ప్రతి దగ్గర కనీసం ఒక బేసిక్ నెసెసిటీ కింద టాయిలెట్స్ నిర్మించడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం అన్ని దగ్గరలో కూడా చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.